హాయ్ అండి. ఈరోజు మీకు రోజల్లా స్నాక్స్గా తినడానికి ఉపయోగపడే వంటకాన్ని చూపిస్తున్నానండి. చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నానండి. కావాల్సిన పదార్థాలు: అర కేజీ బియ్యం పిండి అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, మెత్తనొప్పు, నీళ్ళండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని కోసిన సన్నగా తొరిగి వాటిలో ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఉప్పు అంతా పడుతుందన్నమాట. ఉప్పు, కారం అంతా కలుస్తుంది. అందుకని ముందుగా ఉప్పు వేసి పిసకాలండి. అప్పుడు ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా అంతా కలుస్తుందన్నమాట. ఉప్పు తగ్గించి వేసుకుందామండి, మళ్ళీ ఎక్కువైతే తీయలేం కదా. కరివేపాకు కూడా తుంచేస్తున్నాం, అంటే మళ్ళీ విడిలిపోకుండా అనమాట. నూనెలో వేయించినప్పుడు ఊడిపోకుండా కొంచెం తుంచేస్తున్నాం అనమాట. ఇది కొత్త వంటకం కాదండి, మన పెద్దల కాలం నాటి నుంచి ఉన్నటువంటి వంటకం అనమాట. అదివరకు తెపాల రొట్టెలు అనేవాళ్ళు, గిన్నెలో వండేవాళ్ళు. ఇప్పుడు రాను రాను బాండీలో వండుతున్నాం అనమాట. ఒక నీళ్ళు కూడా పోసారండి, తొందరగా కలుస్తాయని. పోయిపోయినా ఇబ్బంది లేదు. అలా బాగా కలుపుకోవాలన్నమాట, ఉప్పు కారం కలవడానికి. అలా కలవకపోతే ఏమైందంటే ఆ పచ్చులో పచ్చరిగా వచ్చినప్పుడు ఘాటుగా ఉండిద్ది అనమాట. ఇట్లా కలిపేసాం అనుకోండి, కారం అంతా కలుస్తుంది బియ్యం పిండిలో. కొలత గ్రాముల ప్రకారం అయితే అర కేజీ అండి. ఇలా విడిగా అయితే 3 అరశుళ్ళు అనమాట. మనం ఎంతైనా కలుపుకోవచ్చండి, ఇక్కడ వీటి కొలత కోసం చెప్తున్నాను. 3 అరశుల పిండి కలిపామండి. ఈ కొలత ప్రకారం కలుపుకుంటే చిన్న చిన్నవి అయితే ఒక 30 అప్పచ్చుల దాకా అవుతాయండి. పెద్దవి అయితే ఒక 20 వేసుకోవచ్చు. ఒక అర కేజీ పిండితోనే రోజల్లా స్నాక్స్గా తినచ్చు అనమాట. పిల్లలు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు, అలా అన్నమాట. కారం చాలదండి, అందుకని మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి మళ్ళీ కలుపుతున్నాము. అయితే ఇందులో కొంచెం వేడి నీళ్ళు కూడా పోసామండి. సన్నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, కానీ కొంచెం వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే ఆ పచ్చులు బోలుగా వస్తాయి అన్నమాట, ఏగుతాయి. అదిగో అట్లా కొంచెం కలిపి కూడా చూసామండి, మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. కొంచెం ఉప్పు కూడా తగ్గిందని వేస్తున్నారు మా అత్తగారు. చూసి కలుపుకోవచ్చు అన్నమాట. కాదు మనకి ఎర్రగా కావాలి అనుకుంటే ఎండు కారమైనా వేసేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. తెల్లగా కావాలంటే పచ్చిమిరపకాయలు, ఎర్రగా అయినా పర్వాలేదు అంటే ఎండు కారం వేసుకోవచ్చు, సమయానికి పచ్చిమిరపకాయలు లేకపోయినా. ముందు కాసిన వేడి నీళ్ళు కాసి పోసుకుంటే ఏంటంటే అప్పచ్చులు మెత్తగా బోలుగా వస్తాయండి, ఏగుతాయి. తర్వాత తగ్గినప్పుడు సన్నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. అలానే మొత్తం వేడి నీళ్ళతో కలిపామనుకోండి నూనె లాగుతాయి. అందుకని కొంచెం వేడి నీళ్ళు పోసేసి తగ్గినప్పుడు సన్నీళ్ళు పోస్తాం అనమాట. మెల్లమెల్లగా పోసుకొని కలుపుకోవాలండి. మరీ పలసనైతే నూనె బాగా లాగుతాయి కదా. అదండి, పిండి కలపటం కూడా తెలిసిద్దని చూపిస్తున్నానండి వివరంగా. అంటే ట్రైన్ జర్నీస్లో ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కుంటున్నారు, కానీ అది మన పెద్దల కాలంలో అయితే ఈ అప్పచ్చులే ఎక్కువ వండుకొని ప్యాక్ చేసుకొని 2 రోజులు ట్రైన్ జర్నీ అయినా సరే వాడుకొని తినేవాళ్ళు అనమాట. అంటే ఇవి తీసుకెళ్ళి 2 రోజులు తినేవాళ్ళు అనమాట. బాగుంటాయండి, ఏగుతాయి కదా, ఇబ్బంది లేదు, వాసన రావు. అయితే ఇందులో పచ్చిపప్పు నానబెట్టైనా వేసుకోవచ్చండి. వద్దు మనం నవలనేమో అనుకుంటే ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయతోనే వేసాం అనమాట. తర్వాత మళ్ళీ బొబ్బర్లు కూడా ఉడకేసి ఇందులో కలిపాయండి, కొంచెం పిండిలో. మళ్ళీ చూపిస్తాను ఆ వీడియో అయినా. బొబ్బర్లు, పెసలు, పచ్చిపప్పు అట్లా అన్నీ వేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఇదైతే పప్పు లేకుండా ఉత్త ఉల్లిపాయ పచ్చిమిరపకాయతోనే. పచ్చిపప్పు పిల్లలు తినాలి, పంటి కింద నలుగుతాయి అనుకుంటే నానబెట్టి కలుపుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఒక పేపర్ మీదైనా ఒత్తుకోవచ్చు, లేదా అరచేతులైనా ఒత్తుకోవచ్చు అండి.
అట్లా నూనెలో వేయించుకోవటమేను చేశాక. ఇవి కరకరలాడేటట్టు తినాలంటే బాగా వేయించుకోవాలండి. లేదు మేము నమలలేము అనుకుంటే కొంచెం మెత్తగానే తీసుకోవచ్చు అనమాట. సాయంత్రం వరకు తినచ్చండి. జర్నీస్లో అట్లా కావాలంటే ఇంకొంచెం వేయించుకుంటే సరిపోతుంది. అదనమాట. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ స్నాక్స్ అవుతాయండి. పప్పులేసి వండిన అప్పచ్చులు కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చివరిలో ఉంటాయండి, చూడండి. పెద్ద పెద్దవైనా వేసుకోవచ్చు, చిన్న చిన్నవి అయినా వేసుకోవచ్చు. ముద్ద సైజు బట్టండి, మన ఇష్టం అండి. మా అత్తగారు పెద్దవి చేశారు. ఈ అప్పచ్చులు చాలా బాగుంటాయండి. బియ్యం పిండి రొట్టెలు అన్నమాట. అలా బొబ్బర్లు వేసినవి కూడా మీకు చూపిస్తానండి. ఇవి ఏగాక చూపిస్తాను, చూడండి. దాకా ఏ పప్పులు లేకుండా రొట్టెలు వేసుకోవటం చూపించా కదండి. ఇప్పుడు తెల్ల బొబ్బర్లు అండి. బొబ్బర్లు కొంచెం ఉడకబెట్టి ఇందాకలాగానే కలుపుకోవాలండి. ఎగస్ట్రీ బొబ్బర్లు వేయటం అనమాట. ఆ పిండే కొంచెం అట్టిపెట్టి కలిపింది అందులో ఈ ఉడికిచ్చిన బొబ్బర్లు వేస్తున్నానండి. చాలా బాగుంటాయి ఇది కూడాను. ఇవన్నీ వేసుకోవాలనేది మన ఇష్టం అండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఈ పిండి కలిపేటప్పుడు కూడా నీళ్లు కూడా అట్లా ముద్దకు వచ్చేటట్టు పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు కూడా కొలత అక్కర్లేదండి. ఇట్లా ముద్దకు వస్తే సరిపోతుంది. అదిగోండి అలా బొబ్బర్లు వేసి కలుపుతున్నాను. కొంచెం ఉడికిచ్చి వేసుకుంటే ఏమవుతుందంటే కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. అదే నానబెట్టి వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి, సరిగ్గా ఏగవు. అందుకని కొంచెం ఉడికిచ్చి కలుపుకోవాలి. సేమ్ ఇందాకలాగానండి. అయితే ఈ రొట్టెల్లో పెసలు ఉడికిచ్చేసుకోవచ్చు, ఇంకా శనగలు ఉంటాయి కదా, శనగలు ఉడికిచ్చి కలుపుకోవచ్చు. పచ్చిపప్పు అయితేనేమో జస్ట్ నానబెట్టి కలుపుకుంటే సరిపోతుందండి. ఇవి అనేది మన ఇష్టం అన్నమాట. ఇవి కూడా వేయించి ఇందాకలాగానే వేయించి పక్కన పెట్టుకోవటమేనండి. బొబ్బర్లో వేసి రొట్టెలు అన్నమాట. చాలా బాగుంటాయండి. ఎవరన్నా ఇష్టంగా తింటారండి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి, బాగుంటాయి. చెప్పాను కదా, ఎండు కారమైన వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎర్రగా వస్తాయి, అంతే తేడా. ఓకే అండి, థ్యాంక్ యూ.